ఓం నమ శివాయ దేవి మహాదేవి శంభో శంకర వనదేవత సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వనదేవత కొండదేవత పలుకు అంబ పలుకు జగతంబ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం. అందరూ ఆర్య ఆరోగ్యాలతో, కుటుంబం, మనశ్శాంతి, ఉద్యోగాలతో, ప్రేమించిన స్త్రీల వలన కానీ, ప్రేమించే చేసే పనులు కానీ, వాళ్ళ ఉద్యోగాలు అన్ని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర మనస్ఫూర్తిగా ఆ భగవంతుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ. నూతన సంవత్సరం అందరికీ, నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్. జై కొండదేవత. అయితే ఈ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, నూతన పనులు ఎలా ఉన్నాయి, చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట ఫలితం, జీవిత ఫలితం, యోగ ఫలితంలో చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రము 4 పాదములు అనగా 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయములో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానం 1. మరి ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, యోగము. వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా 10 మందిలో మంచి పేరు, గౌరవము, అభిమానం సంపాదించుకుంటారు. వీళ్ళకి చిన్న వయసు నుంచే తెలివితేటలు, ఆలోచనలు చాలా వరకు ఉంటాయి. కానీ కొంతమంది పక్కన ఉండవలసిన వాళ్ళు దుష్టుల వల్ల వీళ్ళు కొంచెం డిస్టర్బెంట్ అయిపోయి, స్త్రీల వలన, స్నేహితుల వలన లేనిపోయిన దాంట్లో కొన్ని ఇరుక్కొని, లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని వీళ్ళ కెరీర్ని దెబ్బతింటుంటారు. వీళ్ళ కెరీర్ని వీళ్ళకి తెలియకోకుండా ఆటోమేటిక్గా ఇబ్బందులు అయిపోతుంటాయి. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళకన్నా అమాయకులు, వీళ్ళు ఏరే వాళ్ళకి డైరెక్షన్ చెబితే వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. కానీ వీళ్ళ జాతకంలో చూసుకుంటే ఏది చేసినా కూడా దాంట్లో 50% జరుగుతుంటుంది. మరి వీళ్ళ జాతకంలో చూసుకుంటే ఉద్యోగదారులకి మంచి అభివృద్ధి, మంచి వ్యవసాయదారులకి మంచి అభివృద్ధి, దాంట్లో కూడా చేయాల్సిన దాంట్లో కూడా మంచి విజయం అనేది వస్తుంది. మరి విద్యాదారులకు చూసుకుంటే విద్యారంగంలో కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి ఎంత చదివినా కూడా వీళ్ళకి కొంత జ్ఞాపక శక్తిలో కొంచెం బ్రేక్ అయిపోతుంటారు. అన్ని చదివి అన్ని రాసి పరీక్ష విధానాల్లో రాసినప్పుడు లాస్ట్ సబ్జెక్ట్లో 1, 2, 3 విధానాల్లో దగ్గరకు వచ్చి బ్రేక్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా చాలా సందేహాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ జాతకంలో చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహ దోషాల వలన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళకి విద్య, ఆరోగ్య, కుటుంబ స్థానంలో భంగం అయిపోతుంటుంది. ఏది సాధించాలని ఒక పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో వీళ్ళు సాధించగలిగే టయానికల్లా ఆ 3 గ్రహాల వల్ల వీళ్ళకి బ్రేక్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా చేతిగాడుకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు వీళ్ళకి సహకారం చేయకుండా ఉండటం, నమ్మక ద్రోహం జరగటం, స్నేహ ధర్మంలో కానీ, అన్నదమ్ముల విధానాల్లో కానీ, ఆస్తిపాస్తులు, కుటుంబ విశేషాల్లో కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే వాళ్ళకి వీళ్ళ పేరు బలంలో ఆ 3 గ్రహాలని వీళ్ళ లేదు ముప్పు తిప్పలు పెడుతుంటుంది. కాబట్టి ఆ 3 గ్రహాలని వీళ్ళ బంధించేసి వీళ్ళ మీద ఏ గ్రహ పనులు ఉన్నాయో ఆ గ్రహాలని బంధించి తీసేసినట్టుగైతే వీళ్ళ జీవితంలో మంచి శుభయోగము, మనశ్శాంతి, లక్ష్మీ యోగము తప్పకుండా వర్తించే భాగ్యం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏ కార్యక్రమైనా కానీ, ఎవరినైనా కానీ ఈజీగా నమ్మేస్తుంటారు. ఎవరన్నా ఏదన్నా ఒక పని చెప్పారనుకోండి, ఆ పని కరెక్టే అనుకొని వీళ్ళు మూవ్ అయ్యి బిజినెస్ పరంగా కానీ తొందరగా పెట్టాలి, దాన్ని బిజినెస్ చేయాలని వీళ్ళు పెట్టి నష్టపోతుంటారు. ఆ నష్టపోయిన దానివల్ల జీవితాంతం మళ్ళీ బాధపడుతుంటారు. దానివల్ల వీళ్ళు ఎవరిని నమ్మినా, ఎవరిని చేసినా కూడా చాలా కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి నల్లటి వస్త్రములు వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు. ఎర్రటి వాహనములు అంటే రెడ్ కలర్ అంటారు కదా, అలాంటి వాహనములు
వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు. వీళ్ళు ఎక్కువగా ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమ విధానాలలో వీళ్ళు ముందు ముందే ఏ పనైనా కూడా ప్లానింగ్ చెప్పేస్తుంటారు. రేపు చేసే పని, ఇవాళ చేయాల్సిన కార్యక్రమం ముందు ముందే టకటక అని చెప్పేస్తుంటారు. ఆ చెప్పిన ప్లాన్ దాంట్లో ఇరక్కబోయి వీళ్ళు అధోగతి పాలైపోతుంటారు. కాబట్టి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వీళ్ళకి మంచి దిశ తిరిగే యోగము దగ్గరికి వచ్చేసింది. మరి కొత్త స్నేహితులు కానీ కొత్త స్నేహితురాలు కానీ వీళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల వీళ్ళకి అనుకున్న స్థాయికి ఎదిగే యోగంలో కనబడుతుంది. మరి ఇలా జాతకంలో చూసుకుంటే పురుషులకి, స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి ఒక మంచి అద్భుతమైన విధానం, ఒక స్త్రీ జాతకం ఎదురవుతుంది. స్త్రీలకి పురుషుడు అనేది ఎదురయ్యే మార్గం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. దాని వలన పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అతి వేగంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన, మనసు నిలకటగా ఉండలేని దాని వలన, ఏది అనుకున్నా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోయిన దాని వలన వీళ్ళు ఏది అనుకుంటున్నారో ఆ కార్యక్రమం 100% కావాల్సింది అది చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. దానివల్ల ఆ 3 గ్రహాల దోషాల వలన వీళ్ళకి ముప్పు తిప్పల్లో పాలవుతుంటారు. దాని వలన మీరు వీళ్ళకి ఏది చేసినా కూడా ముందుకు రాకోకుండా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారు పూజాబలం చేయాలి. ఆ పూజాబలం కనకదుర్గ పూజాబలం చేసినట్టుగైతే విజయవంతం అవుతుంది. దాంతోపాటు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు, మహాశక్తి అమ్మవారు, ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ ఇంట్లో మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కానీ, మీ ఒంట్లో ఉండాల్సిన గ్రహ దోషాలు కానీ, మీ బిడ్డల మీద కానీ, మీ కొడుకుల మీద కానీ, మీ మనవళ్ళ మీద కానీ, మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోషాలు వెళ్ళిపోయి మీరు చేసే ఎగసాయంలో కూడా అభివృద్ధిగా ఉండేట్టుగా, మీరు చేసిన పంట మీకు మీ చేతికి వచ్చేసేట్టుగా, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషం అనేది వెళ్ళిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనస్సు శాంతిగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు 100% మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, ఎందుకంటే మా జాతకం లేదు స్వామి, మా పుట్టిన టైం లేదని చాలామంది మాకు చెబుతుంటారు. మీ పుట్టిన టైం మాకు చెప్పాల్సిన పనేం లేదు. మీ పేరు, వయసు, మీ ఏజీ ఈ 3 కానీ మాకు చెప్పినట్టుగైతే మీ పేరు బలాన్ని బట్టి మీ యోగా నక్షత్రం, మీ నామ నక్షత్రం ఎలా ఉందా అనేది మేము తెలుసుకొని దానికి ఏ టైం నుంచి ఏ టైం వరకు బాగుంటుంది, మరి దానికి నీ పేరు బలంలో ఏ రాశి వస్తుందనేది పేరు బలంలో చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.